ఈరోజు మజ్జిగ చారు చూసారా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు తుంపేసానండి. అల్లం కూడా వేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఇదిగో తాలింపు వేసాను. తాలింపులో పసుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పసుపు వేసాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చాలా బాగుంటుంది. చాలామంది దీంట్లో తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ కూడా వేస్తారు మజ్జిగ చారులో. చూద్దాం, ట్రై చేద్దాం. వాళ్ళ ఇదిని బట్టి చేస్తారు. నేను కూడా చూద్దాం. ఈ తప్ప ట్రై చేస్తాను అనమాట. కొద్దిగా అల్లం వేసుకొని కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే లాస్ట్లో ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు ఇట్లా పెట్టాం కదా, ఎండుమిరపకాయల్ని చల్లారిపోయి ఉంటాయి కదా, ఇవ్వండి ఇలా పిసకాలి. ఇలా ఈ కారం ఉంటుంది చూసారా, ఈ కారం మజ్జిగలోకి వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని ఎండుమిరపకాయలు ఇలా అనుకోవాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా, పసుపు నుంచి ఎరుపుకి వస్తుంది. నిన్న చేశాను మజ్జిగ పులుసు, కథ పులుపు ఎక్కువైపోయినాయి, అందుకని పారేస్తామండి. అంటే వెన్నపూస తీసే మజ్జిగ వచ్చినాయి చూసి చేశాను. బాగా పుల్లగా, అసలు భయంకరమైన పులుపు ఉంది. సరేలే అని మళ్ళీ ఈరోజు మామూలు పెరుగు తీసుకొని చేశాను. మీరు కూడా చేసుకోండి.